హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి మెత్తని ఆనియన్ పకోడీ అండి, స్నాక్ ఐటమ్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అన్ని ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. మన మెత్తని ఆనియన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి వేసుకోండి. మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోవచ్చండి. నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఈ శనగపిండిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. అండ్ ఈ మెత్తని పకోడీ అనేది మనకు చాలా తొందరగా అయిపోతుందండి, స్నాక్ ఐటమ్ ఇది. సో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరిపిండి యాడ్ చేసుకోండి. వరిపిండి ఎందుకంటే లైట్గా క్రిస్పీనెస్ కోసం అండి. మనం మెత్తని పకోడీ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వరిపిండి వేసుకోకూడదు. సో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ని మీరు ముందే పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. మనం మెత్తని పకోడీ కాబట్టి ఎక్కువ ఆనియన్స్ అవసరం లేదండి, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి కలుపుకోండి ఇందులోనే. ఈ విధంగా మొత్తం ఫస్ట్ కలుపుకోవాలండి ఆనియన్స్ పిండిలో వేసిన తర్వాత, ఎందుకంటే ఆనియన్స్లో కూడా కొంచెం వాటర్ అనేది ఉంటుంది. దానివల్ల ఫస్ట్ ఈ విధంగా పిండి కలిపేసుకోవాలి, వాటర్ పోయకుండా. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. సో మనం వేసుకునేది మెత్తని పకోడీ కాబట్టి మరీ గట్టిగా కలుపుకూడదు పిండిని, అలానే మరీ పలుచగా కూడా కలుపుకోకూడదు. సో కొంచెం మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుందండి పిండిని. తర్వాత ఇందులో కొద్దిగా మనం తినే సోడా యాడ్ చేసుకోవాలి. వంట సోడా అంటారు కదా, అదండి. దాన్ని డైరెక్ట్గా వేసుకోకండి. సో దాన్ని లైట్గా కొంచెం వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండి ముందే కలిపేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటే అది పిండిలో కలవదనమాట మొత్తంలో. ఈ విధంగా వాటర్లో కొంచెం కలుపుకుంటే మొత్తం కలుస్తుంది. సో ఈ గ్యాప్లో మీరు స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలుపుకున్న ఈ పిండిని ఈ విధంగా చిన్న చిన్న పకోడీలాగా ఆయిల్లో వేసేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు అటు ఇటు తిప్పుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సో ఇవి మంచి గోల్డెన్ రెడ్ కలర్లో వేగిపోతాయి అన్నమాట. తర్వాత తీసేసుకోవడమేనండి. అండ్ చాలా బాగుంటాయి పకోడీ అనేది. అండ్ ఈవినింగ్ ఎప్పుడైనా మీరు ఏదైనా తినాలి అనుకుంటే ఈవినింగ్ పూట చాలా తొందరగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఇది. ఈజీగా తొందరగా అయిపోతుంది. సో చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా. చూసారు కదా, మన పకోడీ రెడీ అయిపోయిందండి. సో చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.